సిపిఎం పార్టీ జిల్లా మహాసభలో రేపు ఎల్లుండు అనగా 7, 8 తేదీల్లో ఇందుకూరుపేట మండలంలో జరగబోతున్నాయి. ఈ మహాసభలకు ముందు గత మహాసభ నుంచి మహాసభ దాకా ఈ జిల్లాలో మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ప్రజా ఉద్యమాలు, ప్రజా పోరాటాలు నిర్వహించడం జరిగింది. ముత్తుకూరులోనే కృష్ణాపట్నం పోర్టుకు సంబంధించినటువంటి మొత్తం టెర్మినల్ని చెన్నైకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఇక్కడే ఉండాలనే పోరాటం జరుగుతుంది. దీన్ని కొనసాగిస్తారు. ఇలాంటి జిల్లాలో ప్రజా ఉద్యమాలకి, ప్రజా పోరాటాలకి శ్రీకారం చుట్టినటువంటి సిపిఎం పార్టీ ఎన్ని ఉద్యమాలకి శ్రీకారం చుట్టింది. రేపు రాబో మహాసభలో అనేక రకాలైనటువంటి కర్తవ్యాలు తీసుకొని ప్రజా ఉద్యమాలకి, ప్రజా పోరాటాలకి రాబో కాలంలో ఇప్పటి వరకు జరిగినటువంటి అంగన్వాడీ, ఆశా వర్కర్సు అనేక పోరాటాలు జరిగి పోరాటాలను కూడా కొనసాగించేదానికి, కార్మిక పోరాటాలు పెరిగేదానికి, వ్యవసాయ కార్మికులు, రైతులు అందరూ కూడా ఉపాధి హామీ పథకం ఇలాంటి అనేక కార్యక్రమాలు కూడా చర్చించబోతున్నాం. రేపు రాబో కాలంలో ఈ జిల్లాలో ప్రజా ఉద్యమాలకి, ప్రజా పోరాటాలకి శ్రీకారం చుట్టేదానికి రేపు మహాసభలో ఈ అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు రూపొందించబడుతున్న ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మహాసభలు రేపటి నుంచి ఇందుకూరుపేటలో ప్రారంభం కానున్నాయి. ప్రతి 3 సంవత్సరాలకి ఒకసారి భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు మహాసభలు జరుపుకొని ఆ 3 సంవత్సరాల కాల వ్యవధిలో పార్టీ నిర్వహించే ఉద్యమాలని, పోరాటాలని సమీక్షించుకొని భవిష్యత్ కార్యాచరణకి రూపకల్పన చేసేందుకు ఈ మహాసభలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగానే ఈ మహాసభలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా జిల్లా సమగ్రాభివృద్ధి కోసంగా నిర్వహించే భవిష్యత్తు పోరాటాలకి నాందిగా రేపు మహాసభలు జరగబోతున్నాయి. అంతేకాకుండా ప్రజా ఉద్యమాలని మరింత పెద్ద ఎత్తున నిర్వహించి ప్రభుత్వాలు, అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకి, ప్రత్యేకించి పట్టణ సంస్కరణల ద్వారా పట్టణ ప్రజలపైన మోపుతున్న పెనుభారాలకు వ్యతిరేకంగా, అట్లాగే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చి మొత్తం ప్రజానీకం పైన మోపుతున్న ప్రజాభారాలకు వ్యతిరేకంగా, అలాగే నిత్యావసర వస్తువుల యొక్క ధరల్ని నియంత్రించకుండా ఆ యొక్క ధరలు ఆకాశం అంటే విధంగా ఈ కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వం యొక్క విధానాలు ఉంటున్నాయి. కాబట్టి వీటితో పాటుగా అదానీ లాంటి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలని రూపకల్పన చేయడం మాత్రం కాకుండా పూర్తిగా వారికి వంత పాడుతూ ఉండే విధంగా అటు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అనుసరించే విధానాలకు వ్యతిరేకంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుంది. ఈ యొక్క భవిష్యత్ కార్యాచరణ రూపకల్పన సాగే మహాసభల్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తుంది.